వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు అయితే ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించి వారం రోజులు అవుతుంది. లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి యొక్క ప్రాథమిక కీ గురించి, రెస్పాన్స్ షీట్స్ గురించి ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. నిజమే, ఎగ్జామ్ జరిగి డిఎస్సి ఎగ్జాము జూలై 18న స్టార్ట్ అయిపోయి ఆగస్టు 5వ తేదీన డిఎస్సి ఎగ్జామ్స్లు అన్నీ కూడా ముగిసినాయి. ఎగ్జామ్ అయిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు 7 రోజులు, వారం రోజులు సమయం గడిచినా కూడా ప్రభుత్వం కానీ ఇటు పాఠశాల విద్యాశాఖ యొక్క కమిషనరు ఎవరు కానీ ఇంతవరకు ప్రాథమిక కీ పైన ఎలాంటి అఫీషియల్ న్యూస్ ప్రకటించలేదు. రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయని చెప్తలేరు. ఫైనల్కి ఎప్పుడు ఇస్తారు, తుది ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు. మరి సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయుల రిజల్ట్స్ కంప్లీట్ చేసి అందరినీ రిక్రూట్మెంట్ చేసి స్కూళ్ళకి 11,062 మంది ఉపాధ్యాయులను 11,062 మంది ఉపాధ్యాయులను స్కూళ్ళకి పంపిస్తారా, పంపించరా? లేకపోతే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని నియమించి అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో ఈ విద్యా వాలంటరీ లాంటి సిస్టమ్ అయిన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని పట్టుకొస్తారా? ఏంది అనేది అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఇంకొక జిల్లా కూడా మాకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అవసరం ఉంది, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు అవసరం ఉంది, మేము నియమించుకోవాలని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు. మరి ఇలా ప్రతిరోజు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క విధంగా పాఠశాల విద్యాశాఖ నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పోతే ఇప్పట్లో డిఎస్సి కంప్లీట్గా రిజల్ట్స్ రావు, ఇంకొక 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని నిరుద్యోగులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఒకటే ఆలోచించుకోనండి, ప్రభుత్వము తలుచుకుంటే 1 మంత్లో రిజల్ట్స్ రావచ్చు, కానీ ప్రభుత్వానికి చిత్రశుద్ధి లేదు. డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చి టీచర్స్ని అందరినీ రిక్రూట్మెంట్ తొందరగా చేసుకోవాలని. చూద్దాం ఏం జరుగుతుందో. అప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లక్షల మంది అభ్యర్థులందరూ కూడా ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలో. ఈ ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెరిచి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఆలోచిస్తలేదు.